ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ రామానందగిరి స్వామియే నమః. శ్రీ యోగ వాసిష్ఠ మహాగ్రంథం. శ్రీ యోగ వాసిష్ఠ మహాగ్రంథం యొక్క సంక్షిప్త స్వరూపమే శ్రీ వశిష్ఠ గీత. శ్రీ వశిష్ఠ మహర్షిచే శ్రీరామచంద్రునకు బోధింపబడిన అద్భుతమగు పరమార్థ బోధయే ఇది వశిష్ఠ గీత. దీనిని గ్రంథరూపముగా రచించిన వారు మహర్షి శ్రీ వాల్మీకి. 32,000 శ్లోకములతో కూడిన ఆ మూల గ్రంథము నుండి ముఖ్యముగా తత్వభాగమును గ్రహించి బాహుల్యమగు కుదించి ప్రధాన విషయమును వదిలివేయకయు సాధకులకు అత్యంతోపయుక్తమైనట్టి శ్లోకములను ఏరి అధ్యాయములను విభజించి తెలుగు తాత్పర్యమును చేర్చి ఈ వశిష్ఠ గీత గ్రంథమును ప్రకటించబడినది. ఇది 2 సంపుటములుగా అచ్చుత్తింపబడినది. ప్రథమ సంపుటము అందు మొదటి 5 ప్రకరణములు అనగా వైరాగ్య, ముముక్షు, ఉత్పత్తి, స్థితి, ఉపశమ ప్రకరణములను, ద్వితీయ సంపుటమునందు చివరిది అగు నిర్వాణ ప్రకరణమును కలవు. నిర్వాణ ప్రకరణము చాలా పెద్దది అగుట వలన అది ఒక్కటే ఈ ద్వితీయ సంపుటమునందు ఏర్పాటు చేయబడినది. నిర్వాణం అనగా మోక్షము. అనాది కాలము నుండి జనన మరణ సంసార ప్రవాహమునందు తగులుకొని నానా బాధలను అనుభవించుచు కర్మల బంధమును చిక్కుకొని ఉక్కిరిబుక్కిరియగు జీవుడు ఆయా దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని, శాశ్వతమగు ఆనందమును ఏ ప్రకారము బడయగలడో, ఆ మోక్ష పదవిని ఎట్లు సాధింపగలడో ఈ నిర్వాణ ప్రకరణమున చక్కగా విశదీకరింపబడినది. ఇక్కడ గురువరేణ్యుడగు శ్రీ వశిష్ఠ మహర్షి, అవతారమూర్తియగు శ్రీరామచంద్రుడు, ఆదికి అవియగు శ్రీ వాల్మీకి మునీంద్రుడు అను ఈ ముగ్గురు లోకోత్తర మహనీయముల సమ్మేళనమునందు ఆవిర్భవించిన మహత్తర గ్రంథరాజము ఈ వశిష్ఠ గీత. మోక్షప్రాప్తికై సాధకుడు అవలంబించవలసిన విధానములెన్నియో ఈ గ్రంథమున చక్కటి ఉపమానములతో అంటే ఉదాహరణలతో తెలియజేయబడుట వలన ముముక్షువులకు ఇది మిక్కిలి సహాయకారి అగుతున్నది. పరమ ఋషులకు తమ అనుభూతిని పురస్కరించుకొని బోధించిన ఇట్టి దివ్యవాక్కులు సాధకులకు ఎంతయో ఆవశ్యకములై ఉన్నవి. అట్టి వారిని ఆచరణ అందించుకొని జన్మ పావనము నడుచుకున్నటకు ప్రతి జీవి యొక్క ముఖ్య కర్తవ్యము అయి ఉన్నది. అందుకొరకు ఈ వశిష్ఠ గీత మహాసాధనంగా ఉపయోగపడుతుందని మేము అభిలషించి ఈ వశిష్ఠ గీతను మీకు తెలియజేయడం జరుగుతున్నది. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ 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 రామానందగిరి స్వామియే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి శుకాదిభ్యః నమః. శ్రీ వశిష్ఠ గీత నిర్వాణ ప్రకరణము పూర్వార్థము. అత ప్రథమోధ్యాయః బ్రహ్మైక్య ప్రతిపాదనము చిత్తరాహిత్యము. శ్రీ వాల్మీకిరువాచ
శ్రీ వాల్మీకి ఉపశమ ప్రకరణ తదనంతరమిదం శృణు త్వం నిర్వాణ ప్రకరణం జ్ఞాతం నిర్వాణదాయియత్. శ్రీ వాల్మీకి ఈ విధంగా ఉపశమ ప్రకరణ అనంతరము అంటే వైరాగ్య ప్రకరణము నిర్వాణ ప్రకరణము అనే రెండు గ్రంథములుగా ఈ వశిష్ఠ గీతను చేయడం జరిగింది. వైరాగ్య ప్రకరణము అంటే సాధకులకు వైరాగ్యము అనేది ఖచ్చితంగా అవసరము. ఎవరైతే ఈ సమస్త సృష్టి యందు ఆసక్తి లేక కేవలము కైవల్య ప్రాప్తి కొరకై ప్రాప్తించుచున్నారో వారికి వైరాగ్య ప్రకరణము తర్వాత నిర్వాణ ప్రకరణము అవసరమవుతుంది. ఎవరైతే ఈ సాంసారిక కార్యక్రమాలందు కర్మలందు లిప్తమై ఉన్నవారో వారు ఈ సాంసారిక కర్మలన్నీ కూడా తాత్కాలికమే అని శాశ్వతమైన ఆత్మపదము మాత్రమే మనకు కావలసినదని తెలుసుకున్న ఇది నిర్వాణ ప్రకరణము. తెలుసుకొనబడని వారికి మొదటగా వైరాగ్య ప్రకరణము ఉపదేశించడమైనది. అయితే వైరాగ్య ప్రకరణము అనంతరము వైరాగ్య ప్రకరణంలో ఉన్న ఉపశమ ప్రకరణం అందులో ఆ తర్వాత శ్రీ వాల్మీకి ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఓ భరద్వాజ మునికి అడగడం జరిగింది. ఓ భరద్వాజ, ఉపశమ ప్రకరణానంతరము ఇక నీవిప్పుడు ఏది ఎరగబడినచో నిర్వాణము మోక్షమును కలుగజేయునో అట్టి నిర్వాణ ప్రకరణమును గూర్చి వినుము. నిర్వాణం అంటే ఏంటిది? ఆ నిర్వాణము గురించి శాశ్వతంగా ఈ గ్రంథములో తెలియజేయడం జరిగినది. శ్రీ వశిష్ఠ ఉవాచ రాఘవానగవాగ్జాలం మమైతత్ర విసారితం తేన చిత్తకగం బద్ధ్వా క్రోడీకృత్యాత్మతాం నయః. శ్రీ వశిష్ఠుడు, పాపరహితుడవగు ఓ రామచంద్ర, నాచే బాగుగా విస్తరించజేయబడిన ఈ ఉపదేశ వాక్యములను వలచే నీవు చిత్తమను పక్షిని బంధించి వైచి హృదయమున నిరోధించి ఆత్మరూపమును పొందింపజేయుము. మనస్సు చిత్తము ఈ రెండు ఒకటే. చిత్తము అనేటి పక్షి అనేది ఎప్పుడూ కూడా అటు ఇటు ఎగురుతూనే ఉంటుంది. అటువంటి పక్షిని ఒక దగ్గర మనం బంధింపజేసి అంటే ఆ చిత్తం అనే పక్షికి ఆలోచనలు సంకల్పనను కలగజేయకుండా ఒక దగ్గర నిశ్చలంగా ఉండేటట్టు చేసి హృదయమున నిరోధించి, హృదయమున అంటే ఆత్మయందు లయముంచి ఆత్మరూపమును పొందింపజేయము. ఆ చిత్తము ఎప్పుడైతే నిస్సంకల్పంగా ఉంటుందో అప్పుడు మాత్రమే మనము నిశ్చలంగా ఉన్నటువంటి నీటిలో మన యొక్క ప్రతిబింబం ఏ విధంగా అయితే స్పష్టంగా గోచరిస్తుందో అదేవిధంగా ఆత్మ ఎప్పుడు గోచరిస్తుందంటే చిత్తము నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే స్పష్టంగా గోచరిస్తుంది. ఇప్పుడు నీటిపై అలలు తేలియాడుతున్నప్పుడు మన యొక్క ప్రతిబింబము దాంట్లో ఏర్పడడం చాలా కష్టం. అప్పుడు నిశ్చలమైన నీటిలో మన ప్రతిబింబము చాలా అద్దము వలె స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి చిత్తమును, చంచలమైన చిత్తమును బంధించి, చిత్తము అనేది పక్షి అన్నాడు ఇక్కడ. పక్షి అంటే చంచలమైనది. ఆ చంచలమైన చిత్తమును బంధించి అంటే ఎటువంటి చంచలము లేకుండా నిశ్చల స్థితిలోకి తీసుకొని వచ్చి అప్పుడు ఆ చిత్తమును ఆత్మయందు లయమును ఉంచి ఆ చిత్తము ద్వారా లయము ఎప్పుడైతే అవుతుందో ఆత్మరూప జ్ఞానము, ఆత్మరూప సందర్శనము ఏర్పడడం జరుగుతుంది. ఇది వశిష్ఠ మహర్షికి చెప్పడం జరిగింది. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్పడం జరుగుతుంది. అయితే వశిష్ఠునికి ఈ వాక్యములు శ్రీ వాల్మీకి చెప్పడం జరుగుతుంది. ఈ రెండవ వాక్యము వాల్మీకి భరద్వాజుడికి చెప్పడం జరుగుతుంది. విచర్యైతత దశేషేణ స్వదీయైవం పునః పునః అనేనైన పథా సాధో గంతవ్యం భవతాధునా. సాధువగు ఓ రామచంద్ర,
నేను బోధించిన ఈ ధానిని ఇక నీవిప్పుడు స్వబుద్ధిచే మరల పూర్ణముగా విచారణ చేసి ఈ వాసనాక్షయ తత్వజ్ఞానాభ్యాసాది రూప మార్గము గుండానే చినుము. అప్పుడు వాల్మీకి ఉపదేశించిన వాక్యాలను శ్రీ వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్పడం జరుగుతుంది. సాధువగు రామచంద్ర, ఆనాడు వాల్మీకి భరద్వాజునికి ఈ విధంగా చెప్పడం జరిగింది. అదే వాక్యములను నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను. నేను బోధించినటువంటి ఈ వాక్యములను స్వబుద్ధిచే, అంటే బుద్ధి, ఆ బుద్ధితోటి విచక్షణ జ్ఞానము కలిగినది బుద్ధి. ఏది మంచిది, ఏది చెడు, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది అనేది బుద్ధి నిర్ణయం చేస్తుంది. అటువంటి బుద్ధిచే మరల పూర్ణంగా విచారణ చేసి ఏది నశించిపోతుంది, ఏది శాశ్వతంగా ఉంటుందని తెలుసుకొని శాశ్వతంగా ఉండేటటువంటి జ్ఞానమును పొంది వాసనాక్షయ, వాసన అంటే ఈ జన్మలకు కారణమైనటువంటి వాసనను తొలగింపజేసుకొని తత్వజ్ఞానాభ్యాసాది రూపము మార్గము గుండానే చనుము అంటే వెళ్ళుము. వాసన అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా జన్మలు అనేటివి వస్తూనే ఉంటాయి. వాసనాక్షయము అంటే జీవుడను అను భ్రాంతియే వాసన. నేను ఈ శరీరమును, ఈ శరీరం అనే భ్రాంతి ఏదైతే ఉందో, అహంకారం అనే భ్రాంతి ఏదైతే ఉందో అదే వాసన. నేను జీవుడను కాదు, ఈ శరీరమును కాదు అని ఎప్పుడైతే తాను తెలుసుకోగలుగుతాడో అప్పుడు ఆ వాసనాక్షయము జరుగుతుంది. అప్పుడు తను ఆత్మస్వరూపం అని తెలుసుకొని ఆ తత్వజ్ఞానం నందు ప్రయాణం చెందుతాడు. అదే ఈ యోగ వశిష్టము ద్వారా వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చెప్పడం జరిగింది. అనయైవ ధియా రామ విహరన్నైవ బధ్యసే అన్యథాతః పతస్యాశు వింధ్యఖాతే యథా గజః. ఓ రామ, ఇట్టి బోధరూప బుద్ధితో కూడి విహరించు ఇక నీవు బంధింపబడవు. లేకున్న వింధ్య పర్వతమందలి గోతియందు ఏనుగు పడిచందనమున శీఘ్రముగా పతనమైపోవుదు. ఎప్పుడైతే ఆత్మ విచారణ చేస్తూ ఆత్మజ్ఞానము వైపు పయనం చేయడం జరుగుతుందో అప్పుడు నువ్వు సరైన దారిలో వెళ్ళడం జరుగుతుంది. శాశ్వతమైన పదార్థము కొరకు నువ్వు ప్రయాణం చేయడం జరుగుతుంది. లేదు, ఈ ఆత్మజ్ఞానము, ఆత్మరూప విచారణను వదిలిపెట్టి ప్రాపంచిక సుఖాల వైపు, ధనము, ఇతరత్ర వాటి గురించి నువ్వు ఆలోచించడం జరిగిందో అప్పుడు వింధ్య పర్వతం అంటే చాలా ఉత్కృష్టమైన ఉన్నతమైన పర్వతం అన్నట్టు, ఎత్తైన పర్వతం. ఆ ఎత్తైన పర్వతము నుండి ఒక ఏనుగు శిఖరము నుంచి పడిపోతే ఏ విధంగా ఉంటుందో నీ గతి కూడా అదే విధంగా ఉంటుంది. అంటే నీ యొక్క గతి చాలా దుర్భరంగా ఉంటుంది అని. ఎప్పుడు నువ్వు ఆత్మజ్ఞానము వైపు వెళ్ళకుండా ప్రాపంచిక సుఖాల వైపు వెళ్ళడం జరుగుతుందో అప్పుడు నీ యొక్క గతి ఏనుగు ఏ విధంగానైతే వింధ్యా పర్వత శిఖరము నుంచి పడినప్పుడు ఏ విధమైన గతి ఏనుగుకు పడుతుందో అటువంటి గతి నీవు ఆత్మజ్ఞానమును నేను బోధించుచున్నా కూడా నువ్వు వినకుండా ప్రాపంచిక సుఖముల వైపు వెళితే ఆ ప్రపంచ సుఖాలు నిన్ను ఆటోమేటిక్గా ఆ ఊబిలోకి లాక్కొని ఒక మహాసాగరంలోకి లాక్కెళ్ళి, ఆ సాగరం ఎటువంటివి అంటే పుట్టుక, చావు, మరణము, ఇవి నిరంతరము జరిగే మరణ సముద్రంలోకి నిన్ను తీసుకువెళ్తాయి. పుట్టుక మరణం అనే సముద్రం. అటువంటి మహాభయంకరమైనటువంటి సాగరం నుండి నిన్ను కాపాడేది ఈ ఆత్మజ్ఞానం అని ఎవరన్నారు? శ్రీ వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి చెప్పడం జరిగింది. సుగృహీతం దియా రామా విహరన్నైవ బధ్యసే తత్పతస్య వటే త్యక్త దీపో పాందో నిశాస్వివా. ఓ రామచంద్ర, నా వాక్యములను బాగుగా గ్రహించి ఆచరింపకున్నచో దీపము త్యజించిన వాడు గాని, గ్రుడ్డివాడు గాని రాత్రి యందు గోతి యందు పడులాగన నీ వత్తరి పతనముంది పోవుదువు.